దూర్తులైనటువంటి అపకారశీలురైనటువంటి బిల్ల నాయకులందరినీ కూడా తొలగద్రోచి ఆ ప్రాంతాన్నంతా సుభిక్షమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది ఆ 2 నగరాలకు నీ కుమారులను అభిషిక్తులను చేసిరా అని చెప్తాడు. రామాజ్ఞను పురస్కరించుకొని గజాశ్వ బలవాహనాలతోటి విడది శత్రువులందరినీ కూడా జయించి తన 2 కుమారుల్ని అక్కడ సౌమిత్రి పశ్చిమ దిశ లోపట రాజ్యాధిపత్యాన్ని అప్పగించి వచ్చేస్తాడు అన్నట్టు. ఈ విధంగా మళ్ళీ రాముని సేవ లోపలికి వచ్చేస్తారు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మళ్ళీ రాముని సేవనే వాళ్ళకు ప్రధానమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఇట్లా చాలా కాలం గడిచిపోతుంది. మరి రామచంద్రుడు చాలా కాలం అయిపోయింది వచ్చి భూలోకానికి అని కాలుడు మునివేషధారి అయి వస్తాడు రామచంద్రుని దగ్గరికి. వచ్చేసి నేను పురుషోత్తముని దర్శింప వచ్చానయ్యా లక్ష్మణ, శ్రీరామచంద్రుని దర్శించడానికి వచ్చాను. ఈ విషయం చాలా ముందే నేను విజ్ఞాపనం చేయవలసి ఉన్నది. ఓ ధీమంతుడా, ఆలస్యమైంది, ఇప్పటికే శ్రీరామచంద్రునికి తెలియజేయి అని అంటాడు. ఆ మాట విని లక్ష్మణుడు వేగమే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఈ తపోధనుడైనటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు, మీకేదో విషయాన్ని విన్నవించాలని అనుకుంటున్నాడు అంటే శ్రీరామచంద్రుడు వెంబడే ఆ మహానుభావుణ్ణి లోపలికి ప్రవేశపెట్టు అని చెప్తాడు. అట్లే అని లక్ష్మణుడు ఓవర్ హీట్ అయింది మళ్ళీ చేయమగుగాక అని అంటే విధి విధానం ప్రకారము అతన్ని పూజించి ప్రశాంత హృదయంతో అతని యొక్క అనామయాన్ని, అతని యొక్క క్షేమాన్ని, అతని యొక్క ఆరోగ్యాన్ని గురించి రాముడు అడిగాడు. రాముని యొక్క క్షేమ సమాచారాలు, రాజ్యం యొక్క మంచి చెడుల గురించి ఆ మహాముని అడిగాడు. దివ్యమైనటువంటి ఆసనం పైన కూర్చుండ చేసిన తర్వాత, స్వామి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రయోజనాని కోసం వచ్చారు, నా నుంచి చేయవలసినటువంటి పని ఏమైనా ఉందా మీకు, దాన్ని త్వరగా నెరవేరుస్తాను అని అంటే ఆయన చెప్పాడు, రామచంద్ర, ఇది మనం ఇరువురమే మాట్లాడుకోవలసినటువంటి విషయం. ఈ మాటలను ఇంకెవరు కూడా వినడానికి వీల్లేదు, ఎవరితో చెప్పనీకి కూడా వీల్లేదు. అట్లా వినినవాడు కానీ మనం మాట్లాడుతుంటే చూచినవాడు కానీ నీ ద్వారా వధింపబడాలి, నీ చేత మృత్యువు వాణ్ణి స్వీకరించాలి. కాబట్టి ఇది ప్రతిజ్ఞ చేసి ఈ మాటలు ప్రారంభం చేద్దామంటే సంతోషించినటువంటి రామచంద్రుడు సరే అని లక్ష్మణుని పిలిచి, సౌమిత్రి, ఇది ఆ మహాముని యొక్క ఆజ్ఞ కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారం దగ్గర ఉండి ఎవరిని లోపలికి రాకుండా శ్రద్ధగా అక్కడ ఉండు అని చెప్తాడు. పంపిన తర్వాత లక్ష్మణుడు సరే అని అక్కడ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత, స్వామి మీరు ఎవరు పంపిస్తే వచ్చారు, మీరు తీసుకొచ్చినటువంటి వార్త ఏమిటి, నేను చేయవలసినటువంటి పని ఏమిటిది అంటే, రామా, ఇది ఈ బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి రాయబారము. నేనెవరను అంటే నీ యొక్క జ్యేష్ఠపుత్రుడు అయినటువంటి మృత్యువును, కాలుణ్ణి. మాయతో నువ్వు కలిసి ఉన్నప్పుడు జన్మించినటువంటి వాణ్ణి నేను, కాలస్వరూపుణ్ణి. నన్ను సర్వమును హరించువానిగా ఎరుగుదు. మీకు తెలుసు, సమస్త దేవతలచే పూజింపబడు బ్రహ్మ మీకు ఈ విషయం తెలిపమన్నాడు. ఏమని అంటే, ఓ మహామతి, శ్రీరామచంద్ర, స్వర్గలోకమును రక్షింపవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఒకప్పుడు సమస్త లోకములను లయింపజేసి నీ ఒక్కడవే ఉంటివి. మరి ఆ తర్వాత మాయారూపిణి అయినటువంటి శ్రీలక్ష్మితో కలిసి కారుని పుత్రునిగా పొందుతివి. తర్వాత జలమునందు నివసించు వారిని అనంతుని భోగములు గల నాగమును సృష్టించుకుంటివి. జలాల మధ్యన శేషుణ్ణి సృష్టించుకొని పడుకున్నావు నీ మాయ చేత. ఈ విధముగా మమ్ములను సృష్టించావు, బ్రహ్మాది దేవతలను సృష్టించావు. ఆ తర్వాత మధుకైటపులు అనేటువంటి లోక భయంకరులైనటువంటి రాక్షసులను సంహరించావు. వాళ్ళ మేధో అస్థి మాంసాలతోటే ఈ భూమి ఏర్పడింది. ఈ పర్వతాల్లాగా పడిపోయింది. అది మేధస్సు కరిగి ఈ విధంగా పృథ్వీగా మారింది. కాబట్టి దీనిని మేధిని అంటారని ఇదివరకే తెలుసుకున్నాను. మరి నన్ను ప్రజాధ్యక్షునిగా, ప్రాణికోట్లకు అధ్యక్షునిగా నియమించి
సర్వభారము నాపై ఉంచావు. ఎవరెవరిని ఎప్పుడు లోకంలో బడికి దేవాలి, ఎప్పుడు లోకంలోంచి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని నాకు ఇచ్చావు. దాని ప్రకారం నేను నడుచుకుంటున్నాను. ఈ నా వలన ఉత్పన్నమైనటువంటి సమస్త భూతకోట్లన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అని కాలుడు రామునికి చెప్తున్నాడు. నీవు కశ్యప ప్రజాపతి ఇంత అవతరించి వామన రూపము ధరించినవి, రాక్షస గణాలన్నింటినీ కూడా తరిమి కొట్టావు, భూభారాన్ని తొలగించావు. మరి తర్వాతి కాలంలో రావణ పదార్థమై దేవతలు మునులు అందరూ ప్రార్థిస్తే నువ్వు భూమిపైకి వచ్చావు. వాళ్లకు మాట ఇచ్చిన ప్రకారం 11,000 సంవత్సరాలు రాజ్య పాలన అయిపోయింది. మీరు నిర్ణయించుకున్నటువంటి కాలం అయిపోయింది. ఇక ఈ మానవ లోకంలో నిలవవలసినటువంటి కాలము ముగిసింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు తాపస రూపంలో మీ దగ్గరికి నేను కాలుని పంపిస్తున్నాను అని బ్రహ్మదేవుడు చెప్పాడని కాలుడు చెప్తున్నాడు అక్కడ. ఇంకనూ కొంతకాలం భూపాలన చేయవలెనని మీకు భావన ఉంటే ఉండండి, అది మీ యొక్క ఆలోచన, మీకు క్షేమముగాక. కాబట్టి మీ సమయం అయిపోయింది కాబట్టి మీకు తెలియజేయమన్నాడు, నేను తెలియజేస్తున్నాను అని బ్రహ్మ తెలుపమన్నాడనే విషయాన్ని ఆ మహాముని కాలస్వరూపుడైనటువంటి వాడు శ్రీరామచంద్రునికి తెలియజేశాడు. శ్రీరామచంద్ర, ఒకవేళ అట్లా కాకపోతే దేవలోకమునకు తిరిగి వచ్చే ఆలోచన నీకు ఇప్పుడిప్పుడే లేకపోతే నువ్వు ఇక్కడనే ఉండి రాజ్యం చేయొచ్చు. నీవు వస్తే దేవలోకం అంతా సనాథమైతుంది. అంటే ఇప్పుడు అనాథులుగా ఉన్నారు, నాథుడు లేనివాడుగా ఉన్నారు. నీవు వస్తే నిశ్చింతగా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క మాటలు కాలుని చేత చెప్పబడినవి విన్నాడు రామచంద్రుడు. నవ్వుచూ కృతాంతుడితోటి ఈ విధంగా అంటున్నాను, నీ మాటలన్నీ విన్నాను, నీవు చెప్పినటువంటివన్నీ కూడా అత్యంతము నాకు ప్రీతికరములు. నీ ఆగమన కాలం తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగా జరిగే ఏర్పాటు ఉన్నది కాబట్టి నీ వచ్చే వరకు నేను కూడా వేచి ఉన్నాను. నా యొక్క ఆవిర్భావము ముల్లోకాలకు క్షేమం కలిగించేది కాబట్టి మరి నీకు శుభమగుగాక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మదేవునితోటి నేను చెప్పినట్టు చెప్పేసి, నేను కూడా కాలం తీరింది కాబట్టి నేను వస్తున్నాను నా లోకానికి అనేది అని అన్నాడు. బ్రహ్మ చెప్పిన విధంగా నేను ఆచరిస్తాను, ఇంకా కొన్ని రోజులు పరిపాలించేటువంటి అవసరం ఇంకేమీ లేదు. నేను కూడా కాలాన్ని అనుసరించి, కాలాన్ని గౌరవించి, తత్పరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధతో మెలిగేటువంటి వాణ్ణి అని ఇట్లా ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకుంటుంటే రాజద్వారం కడ కూర్చున్నటువంటి లక్ష్మణునికి ఒక మహర్షి ఎదురయ్యాడు. దూర్వాస మహర్షి ఎదురై వచ్చి లక్ష్మణుని దగ్గరికి వచ్చి చెప్పాడు, శీఘ్రముగా నాకు రామదర్శనం కావాలి. ఇప్పుడు నాకు ఈ క్షణంలో రాముని చూడాలి, నేను అత్యవసరమైన కార్యం పడి వచ్చినాను నేను అంటే, ఆ జ్వలిస్తున్నటువంటి తేజస్సుతో ప్రకాశించే దుర్వాస మహామునితోటి లక్ష్మణుడు అంటున్నాడు కదా, రామునితో మీకేం పని స్వామి, ఏదైనా మీ కోరిక ఉంటే నేను తీరుస్తాను. అతడు కార్యం లోపల వ్యగ్రుడై ఉన్నాడు. వాటి విషయాన్ని గురించి ముచ్చటిస్తూ ఉన్నాడు. ముహూర్త కాలం ప్రతీక్షించండి, అంతవరకు మా మర్యాదలు స్వీకరించండి. అది వినగానే భగ్గున మండిపోయాడు దుర్వాసు. ఏమిటి, నేను చెప్పేదేమిటి, నువ్వు నాకు ప్రతిగా మాట్లాడేదేమిటి? లక్షణ ఈ సమయమున, ఈ క్షణమున స్వామిని నాకు దర్శింపజేయనట్టయితే రాముడు, రాజ్యము, రాముని వంశము సర్వము కూడా భస్మం చేస్తాను నేను అని చెప్పేసి క్షపిస్తాను అని చెప్పి అన్నాడు. దుర్వాసుని ఘోరమైనటువంటి ఆగ్రహానికి లక్ష్మణుడు విషయమంతా సమీక్షించుకుని, కాలం సమీపించింది, ఇటువంటి ఆలోచనలే ఇంకా ముందు ముందు రాబోతున్నాయని తెలుసుకొని, నా ఒక్కని కారణం చేత ఈ సమస్త రాజ్యం ఎందుకు, రాముని వంశం ఎందుకు నిలిచిపోవాలి అని, మీరు ఇక్కడనే ఉండండి, ఇప్పుడే రామునితో చెప్పి అనుమతి తీసుకొని వస్తానని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి రామచంద్రునితో దుర్వాస మహాముని వచ్చినటువంటి విషయాన్ని చెప్పాడు.
చెప్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు రావలదు అని అంటే లక్ష్మణుడు వచ్చాడు కదా. వెంబడే ఆ సంభాషణ ముగించుకొని అతన్ని పంపించి దుర్వాస మహాముని వచ్చి రామచంద్రుడు చూసి, స్వామి ఏం కోరి మీరు వచ్చారు అంటే, స్వామి రామచంద్ర, నేను 1000 సంవత్సరాల యొక్క తపస్సు ఈ రోజుతో పూర్తి అయిపోయింది. నేను మంచి సిద్ధాన్నాన్ని సుష్టుగా భోజనం చేయాలని అనుకుంటున్నాను అంటే, ఆ మునివరుని యొక్క మాట విని అత్యంత సంతోషంతో మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు శ్రీరామచంద్రుడు. అమృతమయమైనటువంటి ఆ భోజనాన్ని ఆరగించి దూర్వాసుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమైపోయింది, ఆ దుర్వాసుడు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు, ఈ కాలుడు తన ఏమో పట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ రామచంద్రునికి మాత్రం పెద్ద హృదయభారంగా పరిణమించింది. ఏమని, నేను ఆజ్ఞాపించాను, ఒక మాట ఇచ్చాను, మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్లకు మరణ శిక్షనే అని చెప్పేసి, మరణదండనే అని చెప్పి అనుకున్నాం. మరి ఆ దండన విధించడం లోపల ఎందుకు ఆలస్యం అని చెప్పి రాముడు పరి విధాలుగా ఆలోచిస్తూ దుఃఖిస్తూ, ఇదంతా జరగవలసినటువంటి విషయం ఆయనకు తెలిసినప్పటికీ కూడా, లోకానికి అంతటికీ తెలిసినప్పటికీ కూడా, లోకానికంటే ఆ మహర్షులకు, ఆ కారునికి, ఆ బ్రహ్మకు అంతా తెలిసినప్పటికీ కూడా, ఆ నాటకంలో ఏ పాత్ర ఏ విధంగా నటించాలో ఆ విధంగా ఆ నాటకాన్ని రమ్యతరంగా పూర్తి చేస్తున్నారు. ఇక లక్ష్మణుడు మృతప్రాయుడే, ఇక లక్ష్మణుడు నాకు దూరం అయిపోయాడు అని దుఃఖ సాగరంలో మునిగిపోయి ఈ తనను తానే చీ అని అనుకుంటున్నాడు. అది గుర్తించి లక్ష్మణుడు అంటున్నాడు, రాముడు ఇంత విచలితుడైపోయాడు, సీతను వదిలిపెట్టేప్పుడు కూడా ఇంత దుఃఖాన్ని అనుభవించలేదు, ఎందుకు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి, నా గురించి సంతాపవలదు అన్నయ్య, నా గురించి నువ్వేమీ చింత చేయవలసినటువంటి అవసరం లేదు, నన్ను వధించేసేయి. కాలుడి యొక్క గతి ఇట్టిది, మనం ఏ సమయం సమీపించింది అనేది నేను కూడా తెలుసుకున్నాను, నేను ముందే ఊహించాను. నీ ప్రతిజ్ఞాభంగం వలన నువ్వు ప్రతిజ్ఞాభంగం చేసినట్టయితే నాకు నరకం తప్పదు. నా యందు ప్రీతి ఉంటే ఇప్పుడే నువ్వు ఆ పని పూర్తి చేసేయి. నేను నీ చే అనుగ్రహింపబడుతున్నాను, శిక్షింపబడడం లేదు. ఇంకా శంక వీడు, ఓ మహారాజా నన్ను వధింపు, నీ ప్రభు ధర్మాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు అని సౌమిత్రి ఈ విధంగా పలుకుతూ ఉంటే, కలతబారిన హృదయంతో రామచంద్రుని హృదయం కన్నీరై కారుతూ ఉంది. వశిష్ఠ మహాముని రావించాడు, మంత్రులను రావించాడు, పెద్దలందరినీ కూర్చోబెట్టాడు. ముని రాక కాలుని మాట, తన ప్రతిజ్ఞ అంతా కూడా విన్నవించాడు. ఏం చేయాలి ఇప్పుడు, లక్ష్మణుని ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. వాళ్ళందరి ముందు చేతులు దోయిలించి అడుగుతూ ఉన్నాడు. ఘటనా సమర్థుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ విధంగా పెద్దవాళ్ళందరినీ అడుగుతున్నాడు. స్వామి వశిష్ఠుడు చెప్తున్నాడు, భూభారాన్ని నివారించావు నువ్వు, నీకు పూర్వమే లక్ష్మణుడితో వియోగము నిర్దిష్టముగా అయి ఉన్నది, ఈ విధంగా జరగాలని చెప్పి ఉన్నది, ఆ విధంగా జరుగుతుంది. ఇది మేము జ్ఞాన చక్షువులతో తెలుసుకుంటే, యోగ దృష్టితోటి మేము దీన్నంతా కూడా తెలుసుకున్నాము. లక్ష్మణుని వెంటనే వదిలిపెట్టు, ప్రతిజ్ఞ మాత్రం విడిచిపెట్టొద్దు. ప్రభు ప్రతిజ్ఞ చేసి వెనుతిరిగిన ధర్మము నిష్ఫలమగును, నీకు ఇది మేము చెప్పేవాళ్ళం కాదు. రామా సకల ధర్మము నశించిన త్రిలోకములు నశించును, ఇది ధ్రువము, ఇది సత్యము. రామచంద్ర, ధర్మ ప్రతిష్టాపనార్థమే నువ్వు లోకంలో అవతరించావు. సకల లోకాల్ని పరిపాలించే నీవు లక్ష్మణుని ఒక్కని విడిచి 3 లోకాల్ని రక్షించాలి. రాముడు దోషరహితము ధర్మసహితము వారి మాట విని లక్ష్మణుని సభా మధ్యానికి పిలిపించాడు. సౌమిత్రి, నీ ఇచ్చ వచ్చిన చోటికి పొమ్ము అంటే, తనకు ప్రాణప్రియులైనటువంటి వాళ్ళను పరిత్యజిస్తే వాళ్ళను హత్య చేసినట్టే. ఇట ధర్మ సంశయం వలదు. సత్పురుషులకు పరిత్యాగము వద రెండునూ తుల్యమే. సత్పురుషులైనటువంటి వాళ్లకు వదిలిపెట్టడము, వధించడము, ఈ రెండు సమానమే. ఒక కలిసి మెలిసి చిన్ననాటి నుంచి
ఒక పాన్పుపై శయనించి ఒకరుగా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని మెలిగి జీవితం అంతా కూడా ఒకరికొకరు ప్రాణమై మెలిగినటువంటి వాళ్లను కాలం ఇలా విడదీస్తూ ఉంది. అటువంటి వాళ్లకు ఒకరినొకరు విడిచిపెట్టడం అంటే హత్య చేసినట్టే, వధ చేసినట్టే, చంపినట్టే. ఇంకా దీంట్లో సంశయం లేదు. నీ ఇష్టం వచ్చిన దగ్గరికి నువ్వు లక్ష్మణ అని అన్నాడు. సత్పురుషులకు పరిత్యాగము వధ రెండూ తుల్యమే, సమానమే. ఈ విధముగా రఘుశ్రేష్ఠునితో చెప్పబడి దుఃఖ వ్యాకులిత నేత్రుడై సౌమిత్రి రామునకు నమస్కరించి తన గృహమునకు శీఘ్రంగా వచ్చాడు. అట నుండి సరయూ తీరానికి చేరుకున్నాడు. ఆచమనం చేశాడు. సరయూ తీర్థాన్ని ఆచమించాడు. చేసి అంజలి ఘటించి నవద్వారాలు నియమించి, ఆయన మహాయోగీశ్వరుడు. లక్ష్మణుడు అంటే శేషునికి ప్రతిరూపం. శేషుడే యోగ సంప్రదాయ ప్రవర్తకుడైనటువంటి పతంజలి అని చెప్తారు మనకు. అంటే ఆ యోగానికి అధిష్టాన దైవమైనటువంటి ఆ లక్ష్మణుడు నవద్వారాల్ని నియమించి మూర్ధమందు తలపైన ప్రాణాల్ని నిలిపి అక్షర పరబ్రహ్మను, ఓంకారమును, వాసుదేవాఖ్యుని, అవ్యయుని మనస ఆ పరమపద స్థితులు ధ్యానించి చింతించి వాయు నిరోధంతో అంటే గాలిని బంధించడంతో ప్రాణాల్ని విడిచిపెట్టాడు. సర్వదేవతలు, అగ్నితో కూడినటువంటి మహర్షులు సంతోషంతో పుష్పవర్షాలు కురిపించారు. ఎవరికీ కానరాకుండా అతని శరీరమును గ్రహించి లక్ష్మణుని ఇంద్రుడు స్వర్గమునకు తీసుకుని పోయిను. అంతటా విష్ణువు యొక్క 4వ అంశముగా ఆ దేవుని లక్ష్మణుని ఆ సురలు, దేవర్షులు చూచి పూజించారు, అర్చించారు, ఆరాధించారు. స్వామి, ఎన్నాళ్లకు మళ్ళీ మీరు తిరిగి వచ్చారని చెప్పేసి లక్ష్మణుడు ఈ విధంగా స్వర్గధామానికి వెళ్ళగా శివుడు, సిద్ధలోక గదులకు యోగులు బ్రహ్మను ముందిడుకొని ఆ మహా అహేంద్రుని చూడనే గుదించిరి. సిద్ధలోకాల్ని, యోగుల్ని, మునీశ్వరుల్ని వెంబడించుకొని బ్రహ్మను తీసుకొని పరమేశ్వరుడు కూడా ఆ అహేంద్రుణ్ణి, ఆ యోగ మూర్తిని చూడడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇది శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో ఉత్తరకాండ 8వ సర్గంని మనం పూర్తి చేసుకున్నాము. మరి ఇంకా కొంచెం మాత్రం మిగిలి ఉంది. ఆ కొంచాన్ని రేపు మనం పూర్తి చేసుకుందాము. అది పూర్తిగా పూర్ణాహుతి రేపు జరుపుకుందాము. ఈరోజు ఇంతటితో ముగిద్దాము. దీనికి మధ్యలో కొంచెం 2 నిమిషాలు అంతరాయం ఏర్పడ్డది. మనం అది కలగకూడదు అని అనుకుంటుంటే కూడా అట్లా కలుగుతుంది. ఈ లక్ష్మణుని యొక్క మహాప్రస్థానం మనకెంతో దుఃఖదాయకమైనటువంటి విషయము అయినప్పటికీ కూడా దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి రామాయణంలో గొప్పగా చెప్పడం జరిగింది. మరి రేపు కథాంశాన్ని వినడానికి మీరందరూ సంసిద్ధులై ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం పట్ల మీ అనుభూతిని, అభిప్రాయాల్ని ప్రకటించమని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. చాలా బాధతో కూడుకున్న విషయం, ఘటన ఈరోజు తెలుసుకున్నాము. అంటే తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైందని అనుకోవాలి. చాలా అంటే 11,000 సంవత్సరాలు పాలించారు. తర్వాత తన పని సమాప్తి అయిన తర్వాత ఎలాగైనా వెళ్ళాలి అనే ఇది ఆసన్నమైంది. కాబట్టి ముందుగా తన ఆసనం ముందు అక్కడికి వెళ్ళి వైకుంఠంలో వెయిట్ చేస్తుందని అనుకోవాలి లక్ష్మణుడి ద్వారా. రేపు అందరం కూడా హారతికి సిద్ధం చేసుకొని మంగళహారతి దేవుడి గదిలో ఇచ్చుకుందామని సంకల్పం. జై శ్రీమన్నారాయణ గారు. జై శ్రీమన్నారాయణ. అంటే రాముడు, లక్ష్మణుడు అంత అన్యోన్యమైనటువంటి వాళ్ళు విడిపోతున్నారు. అంటే కలుసుకోవడం, విడిపోవడము ఈ జన్మలకు సహజం. మరి మనం కూడా ఎంతో ప్రాణ ప్రియమైనటువంటి వాళ్ళతో వాళ్ళు మనను వదలడమో, మనం వాళ్ళను వదలడమో ఈ జీవితంలో ఒకటి ఇది తప్పని అనివార్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి మనం కూడా తెలుసుకుని ఒక స్థిత ప్రజ్ఞులమై ధైర్యాన్ని, ధర్మాన్ని విడవకుండా ముందుకు సాగాలి. నమస్కారం గురువు గారు. మీరు గతంలో చెప్పిన రామాయణంలో కూడా చెప్పారు, రాముడు సీతమ్మను విడిచిపెట్టేనే ఉన్నాడు కానీ లక్ష్మణుని విడిచిపెట్టి అసలు ఒక రోజు కూడా ఉండలేదు. అటువంటి లక్ష్మణుని విడిచిపెట్టి ఇదయ్యాడంటే నిజంగానే చాలా బాధాకరమైన విషయంగా అనిపిస్తుంది. కాకపోతే అదంతా సాక్షాత్తు దైవలీలగా మనం భావించి ఇది తప్పదు మానవ మాతృలకి మీరు చెప్పినట్టు
దైవం నిరూపించాడు. దైవం లాంటి వాడికే ఇలాంటి వియోగం తప్పదు కాబట్టి మానవ మాతృలు కూడా ధైర్యంతో ఇలాగ ఉండాలి అని చెప్పి. బాగుంది గురుగారు. సంతోషం. గురువు గారు నమస్కారం అండి. నమస్తే. ఒక్క నిమిషం. దశరథ మహారాజు ఏ విధంగా అయితే ఆర్తితో రామ రామ అని పిలిచారో, సీత రాముని ఏ విధంగా మనసులో బంధించుకుందో, ప్రజలు ఏ విధంగా రామ రామ అని భావించారో అదే విధంగా అనునిత్యం రామాయణం విని మాలో ఆ రామతత్వం అణువణువులో రామ, ప్రతి స్మరణలో రామ, క్షణ క్షణం రామ, ఉచ్ఛ్వాసలో రామ, నిశ్వాసలో రామ, మాటలో రామ, పాటలో రామ, బాటలో రామ, ఆలోచనలలో రామ, ఆచరణలో రామ ప్రయత్నం మాది. మా ఆనందం రామ, ఊహలో రామ. ఈ విధంగా రామాయణంలో రామ రామ అని తడుస్తూ చిత్తడై తులసీదాస రామాయణం కోసం, ఆ తర్వాత వాల్మీకి రామాయణం కోసం ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తూ ఉన్నాము. ఇటువంటి సదవకాశం ఇచ్చిన ఫ్రీ గురుకుల్ వారికి అనేక అనేక ధన్యవాదాలు. మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. లక్ష్మి గారు, ఈ రోజే మనకు ఆనంద వేదిక లాగా అనిపించింది. నిజంగా మా అందరి భావనతో అందరిళ్లలో మీ రామ అనేది కవిత్వం నిజంగా అందరిళ్లలో నిజంగా పాజిటివిటీ నింపుకున్నాము. నిజంగా మన ఈ చిన్న ఆనంద వేదిక అనుకోవాలి ఈ ఆధ్యాత్మ రామాయణంలో. గురువు గారు నిజంగా చాలా సంతోషం అనిపించింది. జై శ్రీమన్. చాలా బాగా చెప్పారు విజయక్క, మీరు చాలా బాగా ఇప్పుడే రాశాను. ఇప్పుడే అంటే నాకు ఫీడ్బ్యాక్ బాగుంది బాగుంది అని ఒకసారి నువ్వు అన్నావి, అలా ఎలా చెప్పాలి? బాగుంది బాగుంది అంటే సరిపోదు కదా, ఎలా బాగుందో చెప్పాలి. అది ఇప్పుడే రాశాను. చాలా బాగా చెప్పారమ్మా. మనందరి కోరిక మీరు చెప్తున్నారు. అది నా భావన. అది అట్లా భావనామయ ప్రపంచాలని నిర్మించి మానవులను సంస్కరింపగలిగినటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాలతో ఉన్నవాడు మీలో ఎందరో ఉన్నారని నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక మిత్రుడు 1,00,000 రామనామ జపాన్ని చేసి ఈ దేశ కళ్యాణం కోసం మనం రామచంద్రునికి సమర్పించాలి, దేశ కళ్యాణం కోసం సమర్పించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం ఇట్లా మీరు కూడా దేశ కళ్యాణం కోసం, లేకపోతే సమాజ కళ్యాణం కోసం, ఈ ధర్మ స్థితిత్వం కోసం మనం కూడా రామనామాన్ని జపించాలి, మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. రేపటికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానమ్మా, వచ్చే దొరికింది నిన్న. మీరందరూ మళ్ళీ నాతో ప్రయాణించేటువంటి ఒక దివ్య సువర్ణావకాశం మీకు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. గురువు గారు, నేను నా పాటలో రాముడిని ఒకసారి స్మరిస్తాను గురువు గారు, అనుమతిస్తే. నేను అదే అడుగుతున్నాను, నేనే అర్థిస్తున్నాను. మీరు నేను అనుమతించడం కాదు, అర్థిస్తున్నాను. రాముని గురించి ఒక పాటతో ముగిస్తామని పాడతాను గురువు గారు. హనుమాచార్య కీర్తనది. రామ 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 కృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమేనాది. రామ 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 కృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమేనాది. వారిని దాటి మెప్పించ వాయుజుడనే గాను సారచవుల మెప్పించ శబరిగాను బిరానా సీతనిచ్చి మెప్పించ జనకుండగాను బిరానా సీతనిచ్చి మెప్పించ జనకుండగాను ఏ రీతి పింతూ నన్నెట్లుగా చేవో రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమేనాది. నవ్వు చూపాడి మెప్పించ నారదుడనే గాను అవ్వల ప్రాణమివ్వ జటాయువుగాను
ఇవ్వల శ్రీ వెంకటేశ నీకే ఇటు శరణంటి, అవ్వల నా తెరువేదో రక్షించదేట్లో, రామ 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 కృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది, తేజమే నాది, తేజమే నాది. జై శ్రీరామ్ గురు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బాగుంది. ఈ ఈ గీతాలని పాడి మనల్ని అలరించినటువంటి అరుణమ్మ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గురువు గారు మన హృదయాల్ని అలరింపజేయడం, వాళ్ళ వాళ్ళ యొక్క మృదువైనటువంటి మనస్సుకు దర్పణం. ఇదంతా విన్న ప్రేరణే గురువు గారు. ఆ రాముణ్ణి స్మరించుకుని విన్న ప్రేరణతోటి అలా మళ్ళీ ఇంకొకసారి అను రామ అని, మళ్ళొక్కసారి అను రామ అని అన్నట్లుగా అనిపిస్తుంది. వాల్మీకి రామాయణం గురించి మీరు చెప్తానన్నారు, చేసుకుందాం. అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నామండి. నిజంగానే అది దానికి మనం తపస్సు చేద్దాం. ఎదురు చూసేటువంటి ఒక తపస్సు, నిరీక్షణ తపస్సు చేస్తూ ఉంటే మనకు భగవంతుడు అన్ని అనుకూలాలు కల్పించి ఆ మార్గంలోపటికి మనని తీసుకుని వెళ్తాడు. ఆ నిరీక్షణ అనే తపస్సు చేయాలి. ఎప్పుడు ఇంకెప్పుడు ఇంకా ఒక రోజు అయిపోయింది. రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఒక రోజు అయిపోతే, స్వామి అమ్మా ఇంకా నా జీవితంలో అయిపోయింది, ఒక గంట అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, ఇంకెప్పుడు నువ్వు కనిపిస్తావు అనేటువంటి ఒక తపన తహతహ ఆయనను అవతార వరిష్ఠుని చేసింది. ఆ విధంగా మనల్ని కూడా ఆ నిరీక్షణ తపస్సు రామచంద్రుని అనుగ్రహ పాత్రలను చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ గురువు గారు.